హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీన్స్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ టైటిల్లోనే అర్థమైపోయి ఉంటుందని అనుకుంటున్నాను. ఇది ఒక పెయింటింగ్ వీడియో, అందులోనూ బార్డర్స్ పెయింటింగ్ వీడియో అనమాట. ఈ బార్డర్స్ పెయింటింగ్ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, మనం బార్డర్స్ని చాలా చోట్ల యూస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి వస్తుంది, ముగ్గులు వేసుకుంటాం, ముగ్గు చుట్టూ బార్డర్ వేసుకుంటాం, లేకపోతే ఇంటి ముందర లైన్గా బార్డర్ వేసుకుంటాం. లేదంటే చాలామంది ఎక్కువగా టెర్రస్ గార్డెనింగ్ లైక్ చేస్తున్నారు. ఈ టెర్రస్ గార్డెనింగ్లో వాల్స్ ఎక్కువగా ట్రైబల్ పెయింటింగ్ అని, వర్లీ పెయింటింగ్ అని వేసుకుంటూ ఉన్నారు కదా. ఆ టైంలో వాల్స్కి బార్డర్స్ వేస్తూ ఉంటాం. లేకపోతే ఇంట్లోనే వాల్స్కి ఎక్కువగా పెయింటింగ్స్ చేసి డిజైనింగ్ చేసుకుంటూ ఉన్నారు. అలా వాల్స్కి కూడా బార్డర్స్ వేసుకుంటూ ఉంటాం. అది లేదంటే ఇండోర్ ప్లాంట్స్ యొక్క ప్లాంటర్స్ ఉంటాయి కదా, అవి ప్లాస్టిక్ అయినా సరే మట్టివైనా సరే వాటికి కలర్స్ వేసి బార్డర్స్ వేస్తూ ఉంటాం. ఇంకా వాల్ హ్యాంగింగ్స్ పెయింట్ చేసుకుంటూ ఉంటాం. అలా పెయింట్ చేసుకునే టైంలో కూడా బార్డర్స్ని వేసుకుంటూ ఉంటాం. ఇలా డిఫరెంట్ చాలా చోట్ల మనం ఈ బార్డర్స్ని వేసుకుంటూ ఉంటాం అనమాట. సో అలా మనం చాలా చోట్ల బార్డర్స్ వేసుకుంటూ ఉంటాం కదా. మీరు కూడా ఏదో ఒక పెయింటింగ్ చేసుకునేటప్పుడు బార్డర్స్ వేసుకుంటూ ఉంటారు కదా. అలాంటి టైంలో నేను చేసిన ఈ బార్డర్స్ పెయింటింగ్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మరైతే నేను ఎలా బార్డర్స్ వేసాను అనేది చూసేద్దామా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం.
మీకు ఏదో ఒక చోట మీ ఇంటిని డెకరేట్ చేసుకునేటప్పుడు, పెయింట్ చేసుకునేటప్పుడు ఈ బార్డర్స్ యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. మీకు యూజ్ అయ్యాయా లేదా అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే నా బార్డర్స్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇంతవరకు మీరు కనుక లష్ క్వీన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో స్టే ట్యూన్డ్ టు లష్ క్వీన్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ nice day.